హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో అన్స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యొక్క ఆపరేషన్ సర్క్యూట్ డయాగ్రామ్ గురించి తెలుసుకుందాం. సో మనకు అన్స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటే మనకు రెండు క్వాజీ స్టేబుల్ స్టేట్స్ లేదా అన్స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి. సో ఇది కంటిన్యూస్గా ఈ టూ స్టేబుల్ స్టేట్స్ మధ్య స్విచ్చింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఈ సర్క్యూట్ తనంతట తానుగా ఈ రెండు స్టేట్స్ మధ్య స్విచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆఫ్టర్ సమ్ టైం పీరియడ్. కాబట్టి దీన్ని ఫ్రీ రన్నింగ్ మల్టీ వైబ్రేటర్ అని కూడా పిలుస్తారు. సో వీటికి ఎటువంటి ట్రిగ్గర్ పల్స్ అవసరం లేకుండా స్విచ్చింగ్ బిట్వీన్ ది స్టేట్స్ జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఎటువంటి ట్రిగ్గర్ పల్స్ అవసరం లేదు. సో మనకు అవుట్పుట్లో స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ పీరియడ్ క్యాపిటల్ టీ అనుకుంటే అవుట్పుట్, కాబట్టి దీన్ని స్క్వేర్ వేవ్ ఆసిలేటర్ అని కూడా పిలవడం జరుగుతుంది, లేదా దీన్ని రిలాక్సేషన్ ఆసిలేటర్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ తీసుకుంటే మొదటిగా మనం సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుందాం. సో ఈ సర్క్యూట్ మనం మోనోస్టేబుల్ సర్క్యూట్ డయాగ్రామ్ అలాగే తీసుకొని ఈ R1 R2 రెసిస్టర్లు మనం రిమూవ్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఒక రెసిస్టర్ కెపాసిటర్ యాడ్ చేస్తే మనకు ఆ స్టేబుల్ సర్క్యూట్ డయాగ్రామ్ వస్తుంది. సో మోనోస్టేబుల్ సర్క్యూట్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. వాటిలో R1 R2 రెసిస్టర్స్ తీసేయండి. Q1కి ఎలాగ కనెక్ట్ చేసి ఉంటామో అదేవిధంగా ఒక రెసిస్టర్ కెపాసిటర్ కనెక్ట్ చేసినట్టయితే ఇక్కడ ఏసీ కప్లింగ్ 2, కాబట్టి మనకి ఇక్కడ 2 కెపాసిటర్ కప్లింగ్స్ కావాలి. సో ఇది సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మీకు మోనోస్టేబుల్ సర్క్యూట్ డయాగ్రామ్ గుర్తుంటే ఆటోమేటిక్గా ఈ అన్స్టేబుల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. R1 R2 రెసిస్టర్ తీసేసి ఒక రెసిస్టర్ కెపాసిటర్ కనెక్ట్ చేయండి. సో అనాలిసిస్కి సేమ్ అదేలాగా Q1 ఆఫ్ Q2 ఆన్ అనుకుంటే, సో మొదటగా Q2 ఆన్ అయింది కాబట్టి ఈ కెపాసిటర్ C2 ఈ విధంగా ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో C2 అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది త్రూ ద రెసిస్టర్ RC1. సో ఇది VCCకి ఛార్జ్ అవ్వడం జరుగుతుంది టు వోల్టేజ్. సో ఇది రిప్రజెంట్ చేసినట్టయితే మనకు కెపాసిటర్ ఈ విధంగా C2 కెపాసిటర్ ఈ విధంగా VCCకి ఛార్జ్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మనకు C1 కెపాసిటర్ తీసుకుంటే మనకు ఇది ఆల్రెడీ VCCకి ఛార్జ్ అయి ఉంటుంది కాబట్టి ఇది డిశ్చార్జ్ అవుతుంది ఈ విధంగా ఈ పాత్లో త్రూ రెసిస్టర్ R1. సో ఇది C1 కెపాసిటర్ R1 C1 ఈ విధంగా డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు గమనించినట్టయితే ఒక కెపాసిటర్ ఛార్జ్ అయితే ఇంకో కెపాసిటర్ డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. ఈ C1 కెపాసిటర్ ఆల్రెడీ VCCకి ఛార్జ్ అయి ఉంటుంది. సో రివర్స్ పోలారిటీ అయిపోయి -VCC నుంచి ఇట్ డిశ్చార్జెస్ టు పాజిటివ్ వాల్యూ. సో ది వోల్టేజ్ అక్రాస్ C1 వెన్ ఇట్ ఈస్ అబౌట్ టు డిశ్చార్జ్ ఈస్ VCC. సో అంటే ఇంతకుముందే అది VCCకి ఛార్జ్ అయిపోయి ఉంటుంది. సో స్టార్టింగ్లో VCCకి ఛార్జ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే కెపాసిటర్ C1 డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుందో ఇన్ ద రివర్స్ డైరెక్షన్, ది బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q1, దట్ ఈస్ పాయింట్ A, is going to become more and more positive. Point A, which is base of Q1, will become more and more positive. సో మనకు కొంత సమయానికి ఎప్పుడైతే ది కట్ ఇన్ వోల్టేజ్ కన్నా పెరుగుతుందో VA అనేది బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q1 గ్రేటర్ దెన్ V గామా అయినప్పుడు, కట్ ఇన్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్సిస్టర్ Q1 అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు గమనించినట్టయితే Q1 ఏదైతే ఆఫ్లో ఉందో ఇప్పుడు ఆన్కు రావడం జరిగింది. సో Q1 ఆన్ అయింది. సో కాబట్టి ఎప్పుడైతే ట్రాన్సిస్టర్ Q1 ఆన్ అవుతుందో ఈ కలెక్టర్ యొక్క వోల్టేజు మనకు అప్రాక్సిమేట్గా 0 volts అయిపోతుంది. కాబట్టి Q2 యొక్క బేస్కి 0 volts వెళ్తుంది. కాబట్టి Q2 బేస్ కట్ ఇన్ వోల్టేజ్ కన్నా తక్కువ ఉంది కాబట్టి Q2 అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు Q1 ఆన్ అయింది కాబట్టి కెపాసిటర్ C1 ఛార్జ్ అవుతుంది. Q2 ఆఫ్ అయింది కాబట్టి కెపాసిటర్ C2 డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సేమ్ అదేలాగా. సో మీరు గమనించినట్టయితే ఒక కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది టు +VCC. సో ఇందాక C1 అనేది డిశ్చార్జ్ అయిపోయింది గమనించండి, కాబట్టి అది VCCకి డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పుడు గమనించినట్టయితే C2 అనేది మనకి ఇంతకుముందు ఫుల్గా VCCకి ఛార్జ్ అయింది.
కాకపోతే C2 కెపాసిటర్ ఇప్పుడు VCCకి ఇంతకుముందు ఛార్జ్ అయింది కాబట్టి అది ఇప్పుడు -VCC అయిపోయి రివర్స్లో డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. సో కొంత సమయానికి అది -VCC నుంచి డిశ్చార్జ్ అవుతూ ఉంటే మనకి పాయింట్ B బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2 C2 అనేది ఎక్కువ డిశ్చార్జ్ అయ్యి ది పొటెన్షియల్ at the point B which is the base of transistor Q2 అనేది మనకు ఎక్కువ పాజిటివ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే అది పెరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే గ్రేటర్ దెన్ V గామాకు వస్తుందో, VB గ్రేటర్ దెన్ V గామాకు వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా Q2 అనేది ఆన్ అవుతుంది. సో ఇందాక Q2 ఆఫ్లో ఉంది, ఇప్పుడు ఆన్ అయింది. సో ఎప్పుడైతే మనకు Q2 ఆన్ అవుతుందో Q1 ఆఫ్ అవడం జరుగుతుంది, ఎందుకంటే Q2 యొక్క కలెక్టర్ 0 అయిపోతుంది. సో Q2 కలెక్టర్ 0 అయినప్పుడు బేస్ అనేది కలెక్టర్ కనెక్ట్ అయింది కాబట్టి Q1 యొక్క బేస్ 0 అయిపోతుంది. సో Q1 ఆఫ్ అవుతుంది. ఈ విధంగా మనకు కంటిన్యూస్గా స్విచ్చింగ్ బిట్వీన్ 2 క్వాజీ స్టేబుల్ స్టేట్స్ జరుగుతూ ఉంది. సో మొదటిది Q1 ఆఫ్, Q2 ఆన్ అనేది ఒక స్టేటు. సో ఇది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది. బిట్వీన్ స్టేట్స్ ఈ విధంగా జరుగుతుంది. సో వితౌట్ ఎనీ ట్రిగ్గర్ పల్స్ మనకు ఈ రెండు స్టేట్స్ మధ్య స్విచ్చింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఇది కాబట్టి దీన్ని ఫ్రీ రన్నింగ్ మల్టీ వైబ్రేటర్ అంటారు. వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ట్రిగ్గర్ పల్స్ మనకి ఇక్కడ Q1 ఆఫ్ నుంచి ఆన్కి వెళ్ళింది, Q2 ఆన్ నుంచి ఆఫ్కి వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఇన్పుట్ వేవ్ అండ్ అవుట్పుట్ వేవ్ ఫామ్స్లో అయితే ఈ విధంగా ఇన్పుట్ అవుట్పుట్ వేవ్ ఫామ్స్ ఉంటాయి. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.